హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వంకాయ టమాటా అండి. అది కూడా నా స్టైల్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. దీనికోసం కొన్ని వంకాయలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసి ఇలా బాగా ఫ్రై అయ్యే తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలండి. ఇలా మగ్గించాలి. అలా మగ్గించిన తర్వాత ఇలా వంకాయ ముక్కలు మగ్గాక కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. దీనికోసం ఒక 3 టమాటాలు కూడా కట్ చేసుకొని ఇలా టమాటాలు కూడా వేసి టమాటాలు మగ్గేంత వరకు పెట్టాలండి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని వంకాయ టమాటా బాగా మగ్గిపోవాలి. మగ్గినంత వరకు మూత పెట్టి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు పౌడర్ కూడా ఇలాగా వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆపేసి అన్నంలో వేసుకోవడమేనండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.